ఏంటి ఏం చెప్తావు? లైట్గా మేకప్ కూడా వేసుకొచ్చావు, ఏంటది? నెక్స్ట్ టైం ఇట్లా పొడిచేస్తా. వీడియో స్టార్ట్ అయింది హరిని. సారీ 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 సారీ. హాయ్ చెప్పు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ వేదన్. అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. ఇవాళ హరిని నాన్న శబరిమల వెళ్ళారు చూడు. మకర సంక్రాంతికి మనం మకర జ్యోతి ఈవినింగ్ టీవీలో చూడొచ్చు శబరిమలలో. అది మనకి లైవ్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ చూస్తాం కదా, అలా చూడొచ్చు. ఇప్పుడు వీడు గొడవ ఏంటంటే ఇప్పుడు అర్జెంట్ గా దాన్ని పీకేసి కొరికేసి నన్ను కొట్టేయాలి, బయటికి వెళ్ళాలి. మా వాడి చిన్న కుర్తా ఆగు, నిన్న భోగి పళ్ళకేమో సపోర్ట్ చేయలేదు అంటే ఆ కుర్తా కూడా సపోర్ట్ కదా, ఓన్లీ రేగిపళ్ళు. సంక్రాంతికి ఎలా రెడీ అయ్యారో చూపిస్తా. అంటే నేను ఈవినింగ్ కొంచెం గట్టిగా రెడీ అయ్యాం కాబట్టి ఇవాళ కొంచెం సింపుల్ గానే రెడీ అయ్యాము. సో ఇవాళ సంక్రాంతి సెలబ్రేషన్స్ స్పెషల్ గా అంటూ ఏం లేదు, రెగ్యులర్ గానే ఉంది. కాకపోతే ఒక చిన్న షూట్ ఉందని చెప్పి నేను రెడీ అయ్యా. హరిని ఎందుకు రెడీ అయిందో నాకు తెలీదు. చిన్న షూట్ ఇంట్లోనే ఉంది, అది ఫినిష్ చేసుకున్నాక మా ఆయన ఎక్కడికి బయటికి తీసుకెళ్తా అంటున్నారు. వెయిట్ చేస్తాను. ఇప్పుడు రెడీ అయ్యావా నువ్వు? అట్లే కొడతారు ఫోన్, అక్కడి నుంచి ఇసిరేస్తారు. గుడ్డు ఆచ్ వెళ్దామా? ఆచ్ వెళ్దామా? ఇప్పుడు ఒక షూట్ ఫినిష్ చేసుకున్నాక దాని తర్వాత ఫుడ్ తినేసి అలా బయటికి వెళ్ళేసి వద్దాము. సో ఈ వీడియోలో మీరు ఇవాళ సంక్రాంతికి ఏం చేస్తున్నాము, ఏంటి, మా డే ఎలా ఉంది, సంక్రాంతి DIML అది చూడొచ్చు. అండ్ ఆల్సో రేపు కనుమది కాబట్టి ఇందులోనే కలిపి వేసేస్తాను, విడివిడిగా బ్లాగ్ చేయకుండా. సో స్టే ట్యూన్డ్. హలో హాయ్. నీ మెహందీ చూపియాలి. మొత్తం పాడు చేసుకున్నాక నేను సెట్ చేసా. రైట్ హ్యాండ్ ఎంత నీట్గా జస్ట్ అది వేసాను, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం చాలా పాడు చేసుకున్నాక దాన్ని సెట్ చేశాను. వాడికంటే అది ఇవ్వనా, ఏడుస్తలేదంటే. మేధాన్ష్కి $M, నాకు H. ఏంటేంటి సంక్రాంతి స్పెషల్? సంక్రాంతి స్పెషల్ ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ నాకు ఈ సెటప్ ఉంది కదా, సెటప్లో లాస్ట్ లైన్ మొత్తం వంట సామాన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు అందరు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి సో మంచిగా నేను దాంతో ఆడుకుంటున్నా. సో ఇవాళ సంక్రాంతి స్పెషల్ ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి నా ఇక్కడ లాస్ట్ లైన్లో ఉంటే ఇవి శనగలు నిన్న భోగిపళ్ళు పోస్తున్నారు అందరూ. ఇక్కడ పడినాయి కొన్ని, సో అవి పడినవి ఇప్పుడు అవన్నీ పడేస్తే బాగుండవు కాబట్టి మంచిగా నిన్న ఇట్లా వేసుకొని మంచిగా శనగలని దీంతో డెకరేట్ చేస్తున్నారు. ఇదిగోండి 2 రేగిపళ్ళు కూడా పడినాయి. రేగిపళ్ళు అయిపోయాక సంక్రాంతి రోజు మార్నింగ్ హరిని ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇవన్నీ తీసే వరకు అంత మెస్అప్ చేసేస్తుంది అనమాట. ఆల్రెడీ నిన్న ఉన్న వాటితో. వామ్మో ఏం చేస్తున్నావు దాంట్లో? ఆడపిల్ల ఎవరు, ఎక్కడున్నారు? నువ్వా ఆడపిల్లవి? ఓన్లీ నిన్న భోగి పళ్ళ కాసేపు అలా రెడీ అయ్యావు. సో అలా ఇంకా ఉంచాము. కనుమ తర్వాత తీస్తానన్నమాట, 3 days తర్వాత. ఈమె నిన్న అన్నీ దొరికిన వాటిని అంతా రిపేర్ చేస్తే ఇవన్నీ ఇప్పుడు ఎవరికి పెడుతుందో. సో మా గుడ్డుని అట్లా స్ట్రాలర్లో ఉంచాము, రైమ్స్ పెట్టి స్ట్రాలర్లో కూర్చోబెడితే ఆయన సంక్రాంతికి ఇట్లా రెడీ అయిపోయి కూర్చున్నాడు కుర్తా వేసుకొని. ఎక్కడికి వెళ్తున్నావు గుడ్డు? ఓ నానా. హాయ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఎన్ని ఇయర్ తెలుగు ఇయర్? లాస్ట్ ఇయర్ క్రోధినామ సంవత్సరం కదా. ఇంకో నామే నేను మకర సంక్రాంతి అని ఎలా చెప్పావు? మకర సంక్రాంతి అని చెప్పాను కానీ క్రోధినామ అని చెప్తాను. సో సంక్రాంతికి మేము ఇలా సింపుల్ గా రెడీ అయ్యాము. సింపుల్ అయ్యింది. అవును, వెరీ సింపుల్ గా రెడీ అయ్యాం. హరిని ఇంకా రెడీ అవ్వలేదు. ఒక చిన్న షూట్ చేసుకుంటున్నాం ఇంట్లో. ఆఫ్టర్ దట్ మా ఆయన బయటికి తీసుకెళ్తున్నాం కదా. సంక్రాంతి బయటికి తీసుకెళ్తాను ఒకరికన్నా. అత్తయ్య మంచి పాలకూర పప్పు, బెండకాయ ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు? అత్తయ్య చేస్తున్నారా? బెండకాయ వేపుడు చేస్తున్నారా? అత్తయ్యతో మాట్లాడతా. నేను చేయొద్దని చెప్పాను నాన్నమ్మకి. అండ్ ఏదో మిర్చి సబ్జీ
సబ్జీ సబ్జీ అంటే కూర. కోసి దానిలో ఇది పెట్టి చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఎలా ఉంది? బాగుంది. సో ఈ పిండి మిరపకాయ బెండకాయ ఫ్రై అండ్ పాలకూర పప్పు ఇవాళ సంక్రాంతి స్పెషల్ ఇంట్లో. ఎందుకంటే నిన్న పులిహోర, పెరుగ్గారె, పెసరగారెలు, బొబ్బట్లు ఇవన్నీ అయ్యాయి. సో ఇవాళ సింపుల్ లంచ్ అన్నమాట. రేపు కనుమ స్పెషల్ మధ్యాహ్నం లంచ్ ఏమన్నా స్పెషల్గా వేసుకొని డిన్నర్కి మాత్రం అక్క బావాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. యాజ్ యూజువల్ ఎవ్రీ సంక్రాంతికి వెళ్తాము. సో అలా ఈ చీర కట్టుకొని ఇలా హరినికి తినిపిస్తూ ఉంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ చెప్పాను కదా ఇవాళ నాకు ఒక చిన్న షూట్ ఉంటుంది ఇంట్లో, అది కూడా ఫినిష్ చేసేసుకొని వర్క్ ఫినిష్ చేసేసుకొని ఇప్పుడు బోన్ చేసేసి కాస్త ఫ్రెష్ అయిపోయి అలా రిలాక్స్ అయిపోతే ఈ ఇయర్ పతంగ ఎగరేయట్లేదు. ఎందుకంటే గుడ్డు చిన్నగా ఉన్నాడు, గుడ్డుతో కష్టం అవుతుంది, మళ్ళీ ఎండలోకి వెళ్ళి ట్యాన్ అయిపోతాం, పెళ్ళి ఉంది, యూనో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని నో పతంగ్ దిస్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ గుడ్డుగాడు నాన్నని ఏంటి రోజు వేద్దాం నాన్న అని అడిగాను. స్కై లాంతర్ వదిలేద్దామా, చూద్దాం. సో టైం ఉంటే నైట్ స్కై లాంతర్ అలా వదిలేద్దాం. గుడ్డుగాడు రూమ్ లో వాళ్ళ నానమ్మ గుడ్డుకు తినిపిస్తున్నారు, నేను ఈ గుడ్డక్కకి తినిపిస్తున్నా. నాకే ఎవరు తినిపించలే, నేను తినిపిస్తా కన్నా. పండగ స్పెషల్ రేగి పండ్లు తింటావా? అందుకే తిన్నా. ఇప్పుడే కొన్ని రేగి పండ్లు తింటా. హరినికి శివకి రేగి పళ్ళే నచ్చవు, నాకు నువ్వు కూడా నచ్చట్లే. మరి నేను ఇంట్లో ఉంచుకున్నాం కదా, మరి ఇంకా నాన్న కూడా ఇంకా తప్పదు, నేను చేస్తాం మనం. సరే హరిని తింటుంటుంది, నేను మీతో మళ్ళీ మాట్లాడతా. స్టే ట్యూన్. ఇవాళ పండుగ రోజు కూడా చూడండి ఇంట్లోనే అన్నా కొనిస్తున్నావు కదా నువ్వు ఇవన్నీ. హలో సిగ్నల్ చెప్పి వాళ్ళు వచ్చాం కదా కన్నా, హాలిడే రెస్ట్ తీసుకోమని. టైం లేదు పెళ్ళికి, సరిపోదు మనకి, ఆలోచించుకో. అంటే ఇంకా 4 షాపులు చెప్తాను ఇష్టం. అంటే జ్యోతి కొన్నదో లేదు, నేనైతే కొనుక్కోవాలి. మరి హెవీగా ఉందా? మొత్తం పెట్టుకున్నాక ఇప్పుడు అడుగుతుంది. పెట్టుకొని చూస్తేనే మనకు అర్థం అవుతుంది, దాని తర్వాతే నేను పర్చేస్ చేసుకుంటా. నైసా? ఇంకా చూద్దాం, ఇంకా అవుతూ ఉంటాను. నువ్వు కూర్చో. ఇంకో నెక్స్ట్ ఇది ట్రై చేస్తున్నా. ఈ సెట్ చాలా నచ్చింది నాకు. నీకు నచ్చిందా? నీకేం లేదు, నీకు కూడా ఒక సెట్ తీసుకోవాలి. ఉండు షాపింగ్ చేద్దాం. ఇది గోల్డ్ జ్యువెలరీ కాదు, సిల్వరే. మధ్యలో రాజేష్ గారు కూడా ఇవాళ పండక్కి ఇలా యూనో బిజీ ఉంచుతారు మమ్మల్ని. అసలు లైట్ వెయిట్ ఉంది, ఇది చాలా బాగుంది. పెళ్ళిళ్ళలో ఇలాంటివి పెట్టుకుంటే బెటర్ ఏమో ఉంది. పెడుతున్నావా? వాళ్ళ నాన్న అయిపోయింది, ఇంకా వీడు కూడా స్టార్ట్ చేసాడు. డాడ్ జ్యువెలరీ షాప్కి వచ్చి రాని రావట్లేదని. వెళ్ళిపోదామా? లెట్స్ గో, పదండి. డాడా డాడా అక్క చెప్పు. హరిని హరిని చెప్పు. అరే ఇప్పుడే కారు ఎక్కి ముందు కూడా చూసావు అక్కని. సంక్రాంతి రోజు స్క్విడ్ గేమ్ క్యాండీ చేసుకొని వీళ్ళిద్దరు చూడండి ఏం చేసావు. నన్ను చేయమని 3 రోజుల నుంచి అడుగుతుంది, నేను చేయలేదు. నమస్తే నమస్తే గుడ్డన్నా. నిన్న ఇట్లా కూర్చోమంటే కూర్చోలేదు, అల్లరి చేసావు. ఈమెమో చేస్తుంది ఇప్పుడు. ఈమెకి you lost the task Harini, you are eliminated. No, I'll try this one. Harini, you are eliminated now. ఏది ఇవ్వు, దాని మీద పెట్టి గిక్కోవే.
దీని మీద పెడితే అది వస్తుందమ్మా. పాస్ ఇచ్చేసారా ఆంటీ? కాన్సెప్ట్ పెట్టారు చూడు, యూ కెన్ సీ కృష్ణుడు విత్ గోపికలు, వినాయకుడు కూడా ఉన్నారు. చూపి, నాకు చూపించు ఎక్కడున్నారు. కాణిపాకం వినాయకుడు. ఫస్ట్ ఈ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది హరిని రాగానే. అవునా? ఈ బొబ్బల్ని ఏం చేస్తారు తర్వాత? మళ్ళీ దాచేస్తారా? ప్యాక్ చేసి సేమ్ లేదు, ఇది ఒక టాస్క్. పెట్టడం ఎంత లైక్ ఇంపార్టెంట్, మళ్ళీ తీసి సర్దుకోవడం అదొక పని మనకి. సో గాయ్స్, సంక్రాంతి పొద్దున స్టార్ట్ అయింది. బిజీ డే అన్నమాట. నాకు హ్యాపీగా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి రోజు కూడా వర్క్ చేయడం అన్నది నాకు చాలా చాలా ఇష్టం. లైక్ మన పండగలకి వర్క్ చేయాలి అనుకుంటే అబ్బాయి ఇప్పుడు వెళ్ళాలా అట్లా బద్ధకంగా ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ పండగకి వర్క్ చేయడం ఇట్స్ లైక్ స్పెషల్ బ్లెస్సింగ్స్ లాగా అనిపిస్తుంది. అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడే నేను ఇంటి దగ్గర ఒకరికి తెలిసిన వాళ్ళ ఇంటికి పేరెంటానికి వెళ్ళొచ్చాను అనమాట. అందుకే ఈ బొట్టు, ఈ గంధం అవన్నీ ఉన్నాయి. సో ఐ హోప్ గాజులు, మట్టి గాజులు. సో ఇక్కడితో ఇవాళ సంక్రాంతి వ్లాగ్ నేను చేస్తున్నాను. రేపు కనుమ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి మేము ఒకవేళ పొద్దున్న ఏమన్నా స్పెషల్ ఐటమ్స్ కుక్ చేసుకుంటే అది యాడ్ చేస్తాను. లేదు సింపుల్ లంచ్ అనుకుంటే డిన్నర్కి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి అక్కడ ఒక 2-3 షార్ట్స్ ఇందులోనే యాడ్ చేస్తాను. స్టే ట్యూన్, లెట్స్ గో. హే గైస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కనుమ. మార్నింగ్ నుంచి ఇవాళ మా ఆయనకి ఆఫీస్ కూడా ఉండింది. ఫుల్ వర్క్ చేసుకుని ఇప్పుడు 7 అయింది. సో చెప్పాను కదా నిన్న సంక్రాంతి వ్లాగ్లో, ఇవాళ మేము అక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నామని చెప్పి. సో ఎవ్రీ టైం మోస్ట్లీ డిన్నర్కి వెళ్తాము. సో ఈసారి లంచ్కి వెళ్దామా అనుకున్నాం కానీ సార్కి ఆఫీస్ ఉంది, ఇప్పుడే వచ్చారు కాబట్టి 7 అవుతుంది. సో నేను ఇలా సింపుల్గా రెడీ అయి ఉన్నాను. అక్క అంది, నీ కంఫర్ట్ కాస్ట్యూమ్ ఏదైనా వేసుకొనేసి అంది. సో డ్రెస్ వేసుకుందామా, ఏ చీర కట్టుకుందామా అని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందన్నమాట. ఈ కొత్త చీర వాళ్ళు కట్టుకున్నాను. సో ఇప్పుడు మేము అక్క వాళ్ళ ఇంటికి కనుమ సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాం. అక్క ఏమేమి వంట చేసిందో ఏంటో అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో కాదు, నీలి మేఘాలలో ఛానల్లో చూసేయండి. సో మా ఈ సంక్రాంతి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మళ్ళీ అప్కమింగ్ మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాం. స్టే ట్యూన్. సో ఇప్పుడు ఇంకొక 2 వీక్స్లోనా జ్యోతి పెళ్ళి, అంతే కదా. సో అప్కమింగ్ మీకు కొన్ని లైక్ ఆల్ లైక్ టోటల్ ఫ్యామిలీ వ్లాగ్సే రాబోతున్నాయి కాబట్టి స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వ్లాగ్స్ అనమాట. దట్ వెడ్డింగ్ సిరీస్కి. సో ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పెళ్ళి మర్చిపోవద్దు. నీ రెంజల్ లేదు. లెట్స్ గో, పదండి, బాయ్. సో దీనికి నేను ఫస్ట్ ఒక శానిటైజర్కి ఈ చైన్ ఇలా హ్యాంగ్ చేసేసాను. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్లో తీసుకున్నాను అనమాట. దీనికి శానిటైజర్ ఉంటుంది. సో ఫస్ట్ ఎందుకంటే ఎక్కడ డైపర్స్ మారుస్తాం, ఎలాంటి ప్లేసెస్లో మారుస్తాం అండ్ ఈ డైపర్ చేంజింగ్ మనకు కామన్ కాబట్టి డైపర్ చేంజింగ్ బ్యాగ్లో శానిటైజర్ కంపల్సరీ ఉండాలి. ఫ్రంట్ పాకెట్ జిప్ ఓపెన్ చేసిన వెంటనే యూ క్యాన్ సీ హియర్ కొన్ని స్నాక్స్ కూడా ఉంటాయి హరిని పాపకు సంబంధించింది. సో దీంట్లో నేను ఆయిల్,